మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి సుప్రీం హీరోగా దూసుకుపోతున్న చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల విన్నర్ సినిమాతో పర్వాలేదనిపించుకున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా జవాన్ చిత్రాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. త్వరలో కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. అందుకు సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సంక్రాంతికి సతీష్ వేగ్నేష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన శతమానం భవతి చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో పాటు నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. కాగా వచ్చే సంక్రాంతికి కూడా దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగేష్ణ దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం రూపొందనుంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్నాడు. కాగా ఇందులో ఒక కొత్త విలన్ అయితే బాగుంటుందని దర్శకుడు భావించారట. అందుకే నిర్మాత దిల్ రాజు కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. నిన్నటి తరం హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్నను విలన్ గా తెలుగు తెరకు పరిచయం చేయాలనుకుంటున్నారు. ప్రసన్నకు కూడా తమిళంలో పెద్దగా అవకాశాలు రావడం లేదు. అవకాశాలు లేక ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యే కన్నా వచ్చిన విలన్ పాత్రలు అయినా చేసుకుంటే మంచిది అని స్నేహ సలహా మేరకు ప్రసన్న కూడా ఈ చిత్రంలో విలన్ గా నటించడానికి ఓకే చెప్పారట. మొత్తానికి ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ తో తలపట్టానికి కొత్త విలన్ తయారయ్యాడన్నమాట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.